అయింది. దర్శనం అయిన తర్వాత ఇక్కడ రోజు రోజుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఇక్కడ దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతూ ఇంకా ముందు ముందు పెద్ద దివ్యక్షేత్రంగా జరిగే అవకాశం ఉంది. ఇది గత 40-50 సంవత్సరాల క్రితము ఇదొక అరణ్య ప్రాంతంలాగా ఉండే. ఇప్పుడు రోజు రోజుకు ఈ 5-10 సంవత్సరాల నుంచి ఇది దినదినంగా భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారి పాటాంజనేయ స్వామి కోరికలు పాటి అంటే ఏది కోరిక అనుకున్నా కానీ పాటి అంటే సూటిగా జరుగుతుంది. కాబట్టి రోజు రోజుకు ప్రతి వారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. వారు అనుకున్న కోరికలన్నీ దిగ్విజయం జరుగుతున్నాయి. కాబట్టి దీనికి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా ముందు వచ్చే అవకాశం ఉంది. దీని గురించి అన్నప్రసాదం కొరకు కూడా భక్తులు శాశ్వత సభ్యత్వం కొరకు 10,116 రూపాయలుగా సమర్పించుకుంటున్నారు. మరియు ప్రతి వారం అన్నప్రసాదం కొరకు ముందుకు వచ్చి వారు విరాళంగా ఇస్తూ దేవుని కృపకు ఇదవుతుంది. కాబట్టి ఇది మాకెంతో గర్వకారంగా ఉంది. ఈ చుట్టుపక్కల కమ్మరిపల్లి కానీ ఆర్మూరు నిజామాబాద్ వరకు ఇప్పుడు ముఖ్యంగా కుర్ల జైత్యాల వరకు ఈ చుట్టూ ఉన్న మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఈ దేవుని ఆశీస్సు పొందుతున్నారు. వారి కుటుంబాలన్నీ దిగ్విజయంగా ఉన్నాయి. కాబట్టి ఇది ముందు ఎంతో దిగ్విజయంగా ముందుకు వస్తుందని చెప్పి మా నమ్మకము, మా కోరిక. మాకు కూడా ఇప్పుడు గత 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. మా ప్రాపర్ బండలింగాపూరు. ఈ ప్రతి వారాన్ని వస్తున్న స్వామి దగ్గరికి మాకు కూడా అనుకున్న కోరికలన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి స్వామివారి ఆశీస్సులు చిరకాలం ఉండాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుడిని ఈ శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాం. శంకర్ గౌడు మరి కమ్మర్పల్లి. ఇక్కడ దాదాపు 11 సంవత్సరాల నుంచి అన్నప్రసాదం సమర్పిస్తున్నారు. భక్తుల సహకారంతో ప్రతి భక్తులు వచ్చి వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుస్తున్నాయని చెప్పి అన్నప్రసాదానికి డబ్బులు సమర్పిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా ఇక్కడ బాగా సహకారం అందిస్తున్నారు. అందరు సేవ చేసుకుంటున్నారు. దాదాపు 60 ఊరాలకు వెళ్ళి వస్తున్నారు భక్తులు. వాళ్ళు ఇక్కడ అన్నప్రసాదం భోజనం పోతున్నారు. ఈ పాటి ఆంజనేయ స్వామి అంటే స్వయంభూగా వెలిసింది ఈ స్వామి అని అందరికీ ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఇక్కడ అందరూ ఒక 4-5 గంటలు ఉండి కష్టపడి పనిచేసి భజన కార్యక్రమం షార్ట్ కాడికి వెళ్ళి హనుమాన్ చాలీసా, అన్వయ దండకము ఇవన్నీ జరుపుతున్నాం. కాబట్టి అందరు వస్తుండ్రు, భోజనం చేసిపోతుర్రు. దాదాపు ఒక 50 ఊళ్ళు. ఇవాళ కూడా ఒక దాత ధర్మపురికి వెళ్ళి వచ్చాడు. నిత్యాన్న దీపధూప నైవేద్యం కొరకు 10,116 రూపాయలు మండలింగాపూర్ వారి దోస్తు సత్యం ద్వారా ఫోన్పే ద్వారా దుబాయ్ నుంచి పంపించడం జరిగింది. జై శ్రీరామ్.